లూకా సువార్త 10వ అధ్యాయం. అందుకాయన నీవు సరిగా ఉత్తరమిచ్చితివి. లూకా సువార్త 10వ అధ్యాయం. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకు భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులను ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాను. అవును తండ్రి, అలాగూ నీ దృష్టికి అనుకూలమైను. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువారైన యేసయ్య వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ గడియ వర్తమానం ప్రభావ మేము గ్రహించుకునేటువంటి ప్రభావ అవకాశాన్ని ఇచ్చినందుకు, ఎందుకంటే మేము పసిపాదుల్లో ఉన్నాం తండ్రి. ప్రభావాలను మమ్మల్ని ప్రభావ ప్రేమించి ఆశీర్వదించి ఎవరికి మెరుగుపరచబడినవి ప్రభావ మరుగుపరచబడినటువంటి గొప్ప సంగతులను మా మధ్య ప్రభావ తీసుకొచ్చి మాకు తెలియపరుస్తున్నాం. ప్రభావ తెలియపరిచిన విషయాన్ని ప్రభావ మేము కైపడినటువంటి ప్రభావ మాకు ఉన్నటువంటి జ్ఞానం సరిపోతున్నాయినా మరి ప్రభావ మమ్మల్ని ఏదో బలపరిచి దీవించండి అయినా, ఐక్యపరచండి అయినా, ఏక మనసులో సంఘవంతరాన్ని తీసుకురండి ప్రభావ. సంఘవంతరాన్ని ప్రభావ మేము మీతో ప్రభావ మరి కలిసి ఆరాధించేందుకు ప్రభావ ఈ సమయంలో ప్రభావ మరి మా అందరినీ ప్రభావ మీ ఆదాయంలో తీసుకోగలుగుతారని తండ్రి. రంగం మీద మీరే ఉండి మాట్లాడండి అయినా, ఎందుకంటే ప్రభావ మీరు మా తండ్రి ఉన్నారు తండ్రి. ప్రభావాదిగోనైనా మాకు సర్వప్రేమను ప్రభావ చూపించిన దేవుడైనా, ఆ భూమికి ఆకాశములకు ప్రభావ దేవుడే ఉన్న దేవ, సమస్త సృష్టికర్త అయిన దేవ. ప్రభావితమైన మీ సంగతులను ప్రభావ మీ యొక్క రాజ్య విశేషాలను ప్రభావ మేము ఎలా నడుచుకోవాల్సి ఉన్నదో ప్రభావ సమస్తము మీరు మాత్రమే బయటపడి చేస్తే అర్థమవుతుంది. మరి బావా మేము ఏదో చదివినటువంటి విషయాలు కానీ ప్రభావ ఏదో తెలుసుకున్నటువంటివి కానీ ప్రభావ ఏదో మీరు చెప్పడానికి ప్రయత్నం చేసినప్పటికీ అవి సరైనటువంటి కాదు. ఎందుకంటే ప్రభావ మాకు జ్ఞానము లేదు ప్రభావ, మరి ప్రభావ మీరు మనుషులు ఇదిగోనైనా మీ యొక్క ప్రభావ సాదృశ్యతను మేము తెలుసుకున్నట్టు మీ యొక్క కనుడు ప్రభావ మా కనుడు తెలిసి ప్రభావ మీ యొక్క వివేక జ్ఞానమును మాకు ప్రసాదించుకుని ప్రభావ యేసుక్రీస్తునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. హల్లెలూయా. సంవత్సరం ప్రారంభమయ్యి 5 నెలలు నిక్కచ్చిగా మే చివరి రోజు కూడా ఆదివారం దేవుని మహిమగా మరి జూన్ 3వ తారీఖు మరి నాకు రాబోతుంది. అది సంవత్సరము 6వ నెలగా ఉన్నప్పుడు మరి సోమవారం నుంచి ప్రారంభించేటువంటి విషయాల్లో ఇప్పుడు వరకు మనం ఎలా ఉన్నాము అనేటువంటి, ఇకపై మనం ఎలా ఉండాలో ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక మనం చేసుకున్న కోసం దేవుడు నీతో మాతో మాట్లాడతాడని ఆశ కలిగి ఆదివారం మనం ఎదురు చూస్తున్నటువంటి తరుణమైందని ఇక్కడ దేవుణ్ణి కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ మొదటిలోనే ఏం చెబుతున్నారో చెవిని ఇలా ఇక్కడ దేవుణ్ణి కలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఆరాధనలో వచ్చినప్పుడు సంజయ్ కూడా దేవుడిని దీవించారు. ఆరాధనలో వచ్చినప్పుడు ఇది ఆరాధన ఆదివారం వీలైనంత వరకు మనం చిన్న సమయం కాబట్టి సంతోషంగా గడపడానికి ఎక్కువ దేవుడితో ప్రార్థన చేయడం, పాట పాడడం, ప్రార్థన చేయడం, పాట పాడడం, మెసేజ్ వినండి.
మనకు ఒక గంట సేపు మెసేజ్ ఉన్నా, 2 గంటల సేపు మెసేజ్ ఉన్నా, అరగంట మెసేజ్ ఉన్నా, ఆ మెసేజ్ విన్నది మనం ముందుగానే ఆరాధన అన్నప్పుడు ఏదో సమయానికి రావడం కాదు. ఉదయం తెల్లవారు చదువుతున్నాం, ఇవాళ ఆదివారం మనం దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకేం పని లేదు వాళ్ళ దేవుడితోనే మనకు పని కదా. వచ్చేయటం, ప్రార్థన చేసుకుంటాం, ప్రార్థన 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 ఉండటం వలన ఏమవుతుంది? నీ ప్రార్థన దేవుని ఆలకిస్తుంది. ఆమె నువ్వు కోరుకుంటున్న దాన్ని తీరుస్తాడు. ఆమె మన ఆరోగ్య సమస్య కానీ, ఇంట్లో ఆరోగ్య సమస్య కానీ, మరి ఏ విధమైనటువంటి దానికైనా సరే మనం దేవుడికి చెప్పుకోవాలి. మనకున్న ప్రార్థన మనుషులు చెప్పుకుంటే వ్యక్తంగానే దేవుడికి చెప్పుకుంటే వేరే ఆశ్రయించాలి. దానికోసం మరి మేము ఎంతసేపు ఆరాధనలో ఉంటున్నాం. ప్రార్థన అయిపోయిన తర్వాత టకటక బైబిల్ చదివేసుకుని వెళ్ళిపోయే పరిస్థితి. ఇంకా దేవుణ్ణి ఆరాధించవచ్చు. మన సమయం ఉన్నప్పుడు ఆరాధించడానికి దేవుణ్ణి ఆరాధించలేనటువంటి వాళ్ళు చాలామంది మనకు తెలుస్తున్నారు. ఒకరోజు పూట గడవడానికి చాలామంది చాలా కష్టపడాల్సి వస్తుంది. రోజు పనిచేసి వారి అవసరాలకి, వాళ్ళ అక్కర్లకి, వారి సమస్యలు ఏమి ఎదుర్కోవడానికి పనిచేసి చేసేటువంటి దాంట్లో మనకి ఆ అవకాశం దేవుడు తొలగిస్తే ఎంత మేలైనటువంటి విషయం. కానీ మనకి ఉన్న ఇబ్బందులు దోస్తులు, ఆ ఇబ్బందులు కేవలం దేవుడు కార్యక్రమంతో వస్తున్నారు. ఆమె అని మనకి ఇచ్చిన దాన్ని మనం పొందుతున్నది ఒక ఆర్థికమైనటువంటి సమస్యతో, ఒక ఆరోగ్య సమస్య పరిష్కారం కోసం కాదు, కానీ మన ఉద్యమం కోసము, మన దేవుణ్ణి తెలుసుకోవడం కోసం, తెలుసుకున్న దాన్ని సమాజానికి ప్రకటించడం కోసం, ఆశ కలిగి జీవించడం కోసం మరి ఇదొక అవకాశం తెలుస్తుంది. ఆదివారం ఆరాధనకి ఒక అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. అది ఇప్పుడు ఏమంటున్నాడు చూసారా? ఆ గడియలోనే, ఆ సమయంలోనే, ఆ కాలంలోనే యేసు పరిశుద్ధాత్మ బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీ జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచిన వారి నిన్ను స్తుతించుచున్నాను. ఒక విషయం చూసారా? ఆ గడియలో అంటే దేవుడిని మనం ఆరాధిస్తున్నటువంటి సమయంలో మనకు ఆ పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందిస్తూ యేసు ప్రభువు ఆనందిస్తూ తండ్రి జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి, జ్ఞానులకు తెలియట్లేదు దేవస్థుల హరుగా, ఏం తెలియట్లేదు దేవస్థుల హరుగా, జ్ఞానులకు ఈ విషయం అంటే ఏ విషయం తెలియట్లేదు దేవస్థుల హరుగా. మనము ఒక ఉద్యోగం చేసేందుకు ఒక నెలవారీ పని చేస్తే ఏమొస్తుంది? జీతం వస్తుంది. ఒక పొలంలో వ్యవసాయం చేసే రైతు పొలానికి నీళ్లు పెట్టి ఆ నీళ్లను మట్టిని నక్కుపరిచిన తర్వాత విత్తనం నాటి ఆ విత్తనాలని మొలకెత్తిన తర్వాత అది సరైన సమపాలు నీళ్లు ఎరువులు పెట్టి ఆ పొలంలో దిగుబడిని పొందిన తర్వాత ఆ దిగుబడిని విక్రయిస్తే ఏమొస్తుంది? విక్రయిస్తే డబ్బు వస్తుంది. నేను ఉద్యోగం చేసినా డబ్బు వస్తుంది, విక్రయించినా డబ్బు వస్తుంది. హల్లెలూయా. మరి పొలం చూసినప్పుడు ఒక ఖాళీ ప్రదేశమే కనబడుతుంది, కానీ ఆ పొలంలో ఒక సంపద ఉంది.
అవునా కదా? రోజువారీ చేసే పనిలో ఒక సంపద ఉంది. ఒక జీతం తీసుకునేటప్పుడు ఆ సంపదని మనం వసతి అనేటువంటి దాంతో మనం పని చేస్తున్నాం. దేవస్థానం. మరి దేవుడు మనకేం చెబుతున్నాడో దాన్ని మనం పొందుకోవడం కోసం, దేవుడు ఏం చెప్పాడో దాన్ని మనం పొందుకోవడం కోసం మనం ఆశ కలిగి సరైన రీతిలో పనిచేసేవారుగా ఈరోజు ఉన్నాం, ఈ గడిలో ఉన్నాం. పరలోక రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి అంటే పరలోక రాజ్యంలో ఏముంది? జీవం ఉంది. ఇంకా మీలో జీవం లేదైతే ఉందా లేదా? పరలోక రాజ్యంలోనే జీవం ఉంది లేదా? చెప్పండి, పరలోక రాజ్యంలో ఏముంది? కనాను దేశానికి యూదులను ఎందుకు తీసుకెళ్ళాడు మోషే? ఆకలి చావులు లేకుండా పాలు తేనె కలిసి ప్రవహించేటువంటి దేశమై ఉన్నది. ఆమె పులితో సాంగత్యం చేస్తే పులి ఆ మనిషికి ఆధీనపరచబడాలి, స్వాధీనపరచబడాలి. ఒక రోగము అతనిని బాధించేటువంటి పరిస్థితి లేకుండా ఉండాలి. సత్యమే ఉండాలి, నీతే ఉండాలి, యథార్థతే ఉండాలి, దేవుని ప్రేమే ఉండాలి. పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి గొప్ప విషయాలు దేవస్థానం. ఇప్పుడు ఇవన్నీ పరలోక రాజ్యము అని అంటే ఆకాశం పైన ఉన్నాయా, ఆకాశం కింద ఉన్నాయా? దేవస్థానం ఎక్కడ ఉన్నాయండి? చెప్పండి. ఎమ్మెల్యే భూమి ఆకాశం మధ్యలో ఉంది. నేను అడిగిన ప్రశ్న ఏంటి? పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎక్కడ జరగవలసి ఉన్నది? భూమి మీద జరగవలసి ఉన్నది. ఇప్పుడు మీరు వాక్యమును వెంబడిస్తున్నారా? గమనించాలి. 22వ వచనం చూడండి. 22వ వచనం చూడండి. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవ్వడను ఎరగడు. తండ్రి ఎవడో కుమారుడును కుమారుడెవరికి ఆయన బయలుపరిచేసించును వాడును తప్ప మరెవ్వడను ఎరగడని చెప్పాను. ఆమె ప్రతి ఒక్కరికి కుమారుడు ఉన్నారంటే, కానీ వారి ఆలోచన తగిన విధంగా ఎవరైతే నడుస్తారో, ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఏమంటారు? నా వారసుడు నాకు తగిన విధంగా నడుస్తున్నాడు, నా ఆలోచన తగిన విధంగా నా కుమారుడు ఉన్నాడు, నా కుమార్తె ఉంది, నా వారసుడు అంటావా? ఒక తండ్రికి 10 మంది, 20 మంది, 30 మంది పిల్లలు ఉన్నారు. పరిస్థితులు కూడా చూసాం. అర్థమవుతుందా? కొన్ని వేల కోట్ల మంది ఆ తండ్రికి, ఆ సర్వ సృష్టికర్తకి పిల్లలై ఉంటారు. ఆమేన్. వీళ్ళందరూ ఎవరు ఆయనకి అనుకూలంగా, ఎవరైతే ఆయన యొక్క ఉద్దేశములు కలిగి ఉన్నారో, ఆయన యొక్క ఆలోచన కలిగి ఉన్నారో, ఆయన రాజ్య స్థాపనకు కృషి చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి వారసులై ఉన్నారు. ఆమేన్. అర్థమవుతుందా? సొంత వివేకంతో, సొంత బలముతోనూ, సొంత ఆలోచనతోనూ పని చేస్తే ఏమవుతారు? ఆయనకు వారసులు అవుతారా? అందుకని ఆయన ఏమంటాడు? గొప్ప సంగతులను మరుగున చేసి, ఆమేన్, ఆయన గొప్ప విషయాలను మరుగున చేసి. ఇప్పుడు మా సెవెంతలో ఏమన్నా చెప్పండి, భూమి మీద ఉన్న వాళ్ళందరూ అబ్రహాం సంతానమా అంటున్నాడు. ఆ సంతానం ఎవరో వాళ్ళు పలకాలి, వాళ్ళు పలకాలి.
కానీ అసలు ఎవరో మా భూమి మీద ఉన్న సంతానం అంతా ఎవరి పిల్లలై ఉన్నారు? ఆదాముకేనా? దేవుని పిల్లలై ఉన్నారు, ఆదాము పిల్లలై ఉన్నారు. ఆదాము పిల్లలై అయితే ఆదాము నాసికరంలో జీవాత్మ. మరి ఆదాముకు దేవుని సంగతులు తెలిసిన వాడు. ఆదాము చెప్పిన విధముగా ఆదాము చెప్పిన విధంగా జీవితం కలిగి ఉన్నదా? ఈ కాయ ఎవరు తిన్నారు అని అన్నప్పుడు ఆదాము ఈ కాయ ఎందుకు తిన్నావు అంటే ఈ స్త్రీ ఇస్తేనా? స్త్రీ చెప్తే ఆదాము కాయ తిన్నాడా? ఆదాము చేస్తే ఆ కాయ తిన్నాడు స్త్రీ. ఆ కాయ తినడం వలన దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఆశ కలిగి జీవించిన దాన్ని నేను హెచ్చించదును. ఇప్పుడు ఎవరు స్త్రీ, ఎవరి పిల్లలు ఉన్నాము? ఎవరి గర్భం నుంచి వచ్చుకున్నావు? ప్రభు గర్భం నుంచి వచ్చాము. దేవస్థ ఆది కాండము 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించుదును, వేదనతో పిల్లలను కందుదువు, నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏరునని చెప్పి. ఈ గర్భవేదనకి కారణము ఎవరి ప్రయాస అయిందండి? ఎవరి ఆలోచన ఉన్నది? స్త్రీ ఆలోచన ఉంది. స్త్రీయే ప్రయాసపడింది, స్త్రీయే అక్కడ మోసగించబడింది. అర్థమవుతుందా? స్త్రీ మోసగించబడిన తర్వాత ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సర్పము యుక్తి కలిగినది. ఓ సర్ప సంతానమా, ఇక్కడ ఆదాము నుంచి వచ్చినటువంటి ఆలోచనలతోనూ ఆదాము నుంచి ఇచ్చినటువంటి దానితోనూ స్త్రీ కలిగి లేదు పిల్లలు. చేస్తున్నారు అవునా? ఆ రోజు సంఘము ఏదైతే చూడవలసి ఉందో దాన్ని చూడలేకపోయింది. చేస్తున్నారు. అందుకనే మన వర్తమానంలో స్త్రీ బోధించబడుటకు అర్హురాలు కాదు చేస్తున్నారు. అది వర్తమాన సంఘంలోనే కాదు, ప్రతి చోట ఉందండి దేవస్థానం. కానీ అందరూ ఏదో మాట్లాడతారు, కానీ నిజంగా మాట్లాడుకుంటే వాస్తవ రీతిలో పూజ చేయడానికి కూడా పూజారులు స్త్రీలు ఎక్కువ, పురుషులు ఊళ్ళో కూడా. అంటే తెలుసో తెలియకో వాళ్ళు కూడా స్త్రీని గొప్పగానే నటిస్తారు, అభిమానిస్తారు. అయినప్పటికీ నడవడిక అనేది పురుషుల ద్వారా కావాలి. ఎందుకు కావాల్సిందంటే దేవుడు పురుషుడే, దేవుని స్వరూపం చప్పున మనం పోలి. అదవుతుందా? అంటే ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు దేవుని యొక్క స్థితికి వెళ్ళాలి. ఆమె స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే దేవుని యొక్క స్థితికి రాబడాలి. పరలోక రాజ్యం అది ఆమె. ఈ పరలోక రాజ్యంలో ఎవరైనా ఆరాధించబడతారా? ఎవరు ఆరాధించబడతారు? ఇక్కడ స్త్రీ పురుషుడు ఆరాధించబడతారు. ఎవరు ఆరాధించబడతారు? దేవుడు ఆరాధించబడతారు. ఆమె. ఈ స్త్రీ పురుషులు ఎవరి వలె ఉంటారు? వధువు దేవదూతలే పోలి ఉంటారు. వారికి ఎటువంటి రోగాలు రొప్పులు ఉండవు. సమస్తము అధికారం వారసత్వం కలిగి ఆమె. ఇప్పుడు స్త్రీ పురుషులు వేరు.
వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కలిగిన వల్ల కాదు దేవుని దృష్టిలో. కానీ వాళ్ళు సరైన రీతిలో నడిపించడానికి ఒకటే ఆశీర్వచనం. ఏ ఆశీర్వచనం ఉంది? సర్వ సృష్టికర్త నుంచి వచ్చినటువంటి ఆశీర్వచనమే. అది ఎవరి మీద పనిచేయాలి? ఆదాము మీద పనిచేయాలి. ఆదాము ఆ రోజున చేయవలసిన స్వార్థ చేయలేదు. అందుకనే కొదవగలిగిన ఆదాము స్వార్థను ఈ రోజున ప్రకటించి బయలుపాటు చేసి బలపరచమంటాడు. తప్పిపోయినటువంటి ఆ వధువుని తీసుకురావడం కోసమే మరి ఈ రోజు ఆయనే దిగొచ్చాడు. ఆమె అదవుతుందా? ఇప్పుడు ఆయన కుమారుడు ఎవరనేది ఎవరు గుర్తిస్తారు? కుమారుడిని ఎవరు గుర్తిస్తారంట? బాగానే ఉన్నాడు. లూకాసు వార్తలో 10:21 చదవండి. కుమారుని ఎవరు గుర్తిస్తారు చెప్పండి? దాంట్లో ఉంది చెప్పండి. కుమారుడు ఎవడో ఎవరు చెప్తారు? కుమారుడు ఎవడో లేదు. తండ్రి చదువుతురా? కుమారుడు ఎవడో వారసుడు ఎవడో ఈ రాజ్యానికి వారసుడిని నేను ఇతను నియమిస్తున్నాను ఆమె అని చెప్పేది ఎవరు? తండ్రి. తండ్రి ఎవడో ఎవరు చెప్పాలి? చేస్తుంది హరి. చూడండి ఆ నెక్స్ట్ వచ్చింది చదవండి. ఆ వచనంలోనే నెక్స్ట్ ఉంటుంది. తండ్రి ఎవడో కుమారుడు కుమారుడు ఎవడని ఆయన బయలుపరిచి నిర్దేశించును వాడును తప్ప మరెవడను ఎరగడని చెప్పాను. కుమారుడు ఎవడా అనేటువంటి విషయాన్ని ఆయన తప్ప ఎవరు బయలుపరిచిన ఉద్దేశించుకో వాడును తప్ప ఇంకెవరు చెప్పలేరు. దేవస్థానాలు అర్థమవుతుందా? ఇక్కడ నీవు కుమారుడుగా ఉన్నావా లేదా అనేటువంటిది ఎవరు చెప్పాలి? తండ్రి చెప్పాలి. తండ్రి అంటే ఇప్పుడు ఎవరు చెప్తారు? ఎవరు మన మధ్య ఉన్నారు? మన మధ్య సంచరిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్మ. ఆమె నిన్న నేడు నిరంతరం ఏకరీతిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ క్రీస్తు. ఆమె యేసు కాదు, క్రీస్తు ఉన్నాడు. యేసు కనబడాలి రెండోసారి. యేసు క్రీస్తు రెండోసారి కనబడాలి. రెండోసారి కనబడాలంటే ఎవరు కనబడతారు? ఇప్పుడు తండ్రి అని మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఎవరు కనబడతాడు ఆయన రెండో రాకడ? కుమారుడికి కనబడతాడు. ఆమె కుమారుడికే. ఆ తండ్రి ఎవరో ఆ కుమారుడికే కనబడతాడు. గుర్తుపెట్టుకోండి. ఆమె ఇది పరలోక రాజ్యము ఎవరి సొత్తై ఉంది? కుమారుడికే ఉంది. వివేకవంతుడికి, తెలియగలవాడికి, సజ్జికేయులకు, పరిచయులకు కాదు. ఈ రోజు ప్రభువైన యేసుక్రీస్తు బయలుపాటు కనబడేది. అర్థమవుతుందా? ఆ స్థితిలో నువ్వు కనబడినప్పుడు నువ్వు ఏం చేయాలి? ఆ తండ్రికి అప్పగింపబడి నీలో ఉన్నటువంటి రుగ్మతలన్నిటినీ తీసివేయాలి. రోగం కాదు మనం తీసివేయాల్సింది, మనలో ఉన్న ద్వేషం, మనలో ఉన్న మోసం, మనలో ఉన్న కుళ్ళు, మనలో ఉన్నటువంటి కోపం, మనలో ఉన్నటువంటి పాపం, మనలో ఉన్నటువంటి వివేచన లేకపోవడం, అసహనం, అసంతృప్తి, అనుమానం, అవిశ్వాసం. దేవుడు నీతో ఉన్నాడు అనేటువంటి నువ్వు ఎప్పుడైతే బలంగా ప్రకటించబడగలుగుతావు, ఎందుకంటే నీలో జీవం ఉన్నది ఎంత మాత్రం నిజమో, నువ్వు ఈరోజు ప్రాణంలో ఉన్నావనేది ఎంత మాత్రం నిజమో, నీతో దేవుడు ఉన్నాడు అనేటువంటిది కూడా అంతే నిజం. అవునా కదా?
దేవుడు నాతో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? కనపరచబడాలి. దేవుడు హల్లెలూయా. కనపరచబడడం అంటే ఏంటి? మాటల ద్వారా డబ్బులు కొట్టుకోవడం కాదు. నేను దేవుడిని, నా తర్వాత ఎవరైనా అని డబ్బులు కొట్టుకోవడం కాదు. మన క్రియలు, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మనకున్నటువంటి కావాలి. మనము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మనలో మనం ఎంత ప్రేమించుకుంటున్నామో ఈ సమాజాన్ని కూడా దేవుడు అంత ప్రేమిస్తున్నాడు. ఆ మాదిరిగానే నువ్వును దేవునికి వారసులు అయితే ఆ విధంగా నువ్వు ప్రేమించగలగాలి. దేవుడు హల్లెలూయా. అది ప్రేమించడం అంటే ఏంటి? ఎవడో తెలుసో తెలియదు గొప్ప చేసాడు అనుకో, హ్యాపీ మాట్లాడేది అవసరం. ఎందుకని ఈ ప్రకృతి ఎవరిది? ఈ ప్రకృతికి రాజు ఎవరు? దేవుడు రాజు. మరి నువ్వు వారసులు కాదా? నెక్స్ట్ నీది కాదా? అలాగా నువ్వు ఇక్కడే హ్యాండిల్ చేయకపోతే సర్వశక్తిలో నీకు భూమిని ఇచ్చాడు నువ్వు అక్కడ చేయగలుగుతావా? ఇక్కడ ప్రైవేట్ చేస్తాడు దేవస్థానం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎన్ని ఇక్కడ ఫీజు ఇస్తున్నాడు. అందుకనే ఒక ఆత్మను కడి నువ్వు సంపాదిస్తే 10,000 ప్రపంచాలను నువ్వు జయించిన వాడు వేరని వాక్యం చెప్తాడు. ఒక ఆత్మను జయించడం అంటే ఏంటి? ఒక ఆత్మను దేవునికి అప్పగించడం అంటే ఏంటి? సరైన రీతిలో వాక్యం ఏం చెబుతుందో దాన్ని మనం ఎరిగి మనం నడవలసి చేస్తుంది. మరి యోహాను సువార్త, మత్తయి సువార్త 10వ అధ్యాయం 21వ వచనం చూడండి. మత్తయి సువార్త 10:21. సహోదరుడును సహోదరుని తండ్రి కుమారుని మరణమునకు అప్పగించెదరు. పిల్లలు తండ్రుల మీద లేచి వారిని చంపెదరు. ఇక్కడ ఎంత దుర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి చూసారు. సహోదరుని తండ్రిని కుమారునికి మరణమునకు అప్పగించారు. సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని మరణముకు అప్పగించారు. పిల్లల తండ్రుల మీద లేచి వారిని చంపారు. ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితులు మనకు చూస్తున్నాం. జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాడు. నిన్న ఒక భార్యని భర్తకు చంపాడు కాబట్టి ఒక ప్రియురాలు ప్రియుడు చంపుతున్నాడు. ఒక తండ్రిని ఆస్తి కోసం కొడుకు చంపుతున్నాడు. ఈ యువకాలంలో అభిగట్లో కూడా జరిగింది ఆ విషయం సంగతి. మన దగ్గర జరుగుతున్నాయి. ఇవన్నీ దేని ఉద్దేశం జరుగుతుంది? తన మాటను నెగ్గించుకోవడం కోసం, తాను కావాలనుకున్న దాన్ని సాధించడం కోసం, తాను చెప్పినదే వాస్తవాన్ని ప్రకటించడం కోసం, నేను చెప్పినదే సరైనది అని అనడం. అంటే నేనే, నాకు అన్నీ తెలుసు, నేనే అనే ఒక ఆలోచనతో మనము గర్వంతోనూ అహంకారంతోనూ మనం ప్రేరేపించబడుతున్నాం. కానీ హల్లెలూయా, నిజంగా నేను దేవునికి శాంతి స్వరూపానికి, దేవుని యొక్క ప్రేమకు వారసుడిని, దేవుని యొక్క మరి ఒకరినొకరిని ప్రేమించమని సందేశానికి వారసుని అనేటువంటి విషయంలో నువ్వు నేను ప్రకటించుకున్నటువంటి వారికి ఉన్నావా? ఒక గర్వాన్ని ప్రకటించడానికి ఉన్నాము, కానీ ప్రేమను ప్రకటించడం కోసం మనం జీవించుకుంటున్నామా? నేను శుద్ధుడిని, నేను పవిత్రుడిని, నేనే గొప్పవాడిని, నేనే సరైనవాడిని, నేను తప్ప నుంచి మరొక లేరు, నేనే గొప్పవాడిగా ఉన్నాను అని అంటున్నావు. కానీ దేవుడు నాకు ఇచ్చిన ఈ చిన్నపాటి జీవితం, రెప్పపాటి జీవితంలో నాకు ఈ యొక్క దేహంలో ఇచ్చినటువంటి ఈ యొక్క గొప్ప ఆశీర్వచన జీవనాన్ని నేను దేవుడికి అప్పగించబడి ఉన్నాను అనేటువంటి దాంట్లో నువ్వు నేను ఎప్పుడైనా జీవించగలిగి ఉన్నాను? అర్థమవుతుందండి? దేవుడు నమ్మని గ్రహంలో కాక యోహాను సువార్త 4వ అధ్యాయం 19, 27, 26 వచనాలు. యోహాను సువార్త 4వ అధ్యాయము
ఆయన ఆయన నా వెంబడ రండి. ఆయన నా వెంబడి రండి. నేను నేను మిమ్మును మనుష్యులను మనుషులను పట్టు జాలులలాగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు ఎక్కడ చదువుతున్నారు మీరు? మత్తయి 4వ చదువుతున్నారు. యెహోవా 4వ అధ్యాయం 19వ వచనం, 27వ వచనం, 26వ వచనం. అప్పుడు ఆ స్త్రీ అయ్యా నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు 27వ ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. ఈ గొప్ప వాక్యం ఎవరికి అర్థమైంది? ఇక్కడ ఆ స్త్రీ ఒక మాట చెప్తుంది. ఏమనంటే ఆ కాలం అందులో ఏమంటుంది? ఒక కాలం వచ్చుతున్నది. ఆ కాలమందు నీవు ప్రవక్తవని గ్రహిస్తున్నావు. కానీ ఆ స్త్రీతో ఏమంటాడు? నాకు పెనుడి లేడు అని చెప్పేసామంటే, నీకు పెనుడి లేడు అన్నమాట వాస్తవేదమ్మా. నీకు 1, 2, 3, 4, 5 ఉన్నారు అని చెప్పేసినటువంటి విషయం చెప్పినప్పుడు, ఈ విషయం నాకు తెలియదు కదా, నీకు ఎలా తెలిసింది అన్నప్పుడు ఆయన చేదుకోవడానికి నీళ్లు అడుగుతున్నాడు. జస్తుగారి ఆ దగ్గర ఒక నీళ్లు ఏమడుగుతున్నాడు? నీళ్లు ఇండి అంటాడు. సమరస్త్రీ ఒకటి నీళ్లు తెచ్చి చేదుకున్నాడు. అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమె ఏమని ఏమంటాడు? ఆ నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. దాహమునకు నిమ్మని. అయితే ఓకే సరే, నేను దాహానికి నువ్వు అడుగుతున్నావు కదయ్యా, నేను దాహానికి నీళ్ళు ఇస్తానే అని చెప్పేసి అంటుందా లేదా లేదో చూడండి. ఆయన ఏమడుగుతున్నాడో ఆమెకి ఏమర్థమవుతుందో, ఏం జరుగుతుందో. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోకి వెళ్ళి ఆ సమరయ స్త్రీ యూదుడా వైపున, నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పింది. ఎలాగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. యూదులు సాంగత్యం చేయరు. అందుకు యేసు దేవుని వరమును నాకు దాహమునకు ఇమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమును ఇచ్చినని ఆమెతో చెప్పింది. ఈయన జీవజలమును ఇస్తారంటాడు. ఇంకో మాట కూడా అంటాడు. అప్పుడు స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నట్టుకు నీకేమీ లేదే, ఆ జీవజలమును ఎలాగ నీకు దొరుకును? జానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి నాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబుల కంటే నీవు గొప్పవాడువా అని ఆయనను అడిగింది. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా తప్పికొను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎవడను తప్పిక ఉండడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవములకై వానిలో ఊరిటి నీటి బుగ్గకు ఉండునని ఆమెతో చెప్పాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ సమస్యని నీళ్ళు అడుగుతున్నాడు కదా, దాహానికి అడుగుతున్నాడు. దాహానికి అంటున్నాడు, నా దాహం తీర్చమంటున్నాడు ఆయన. కానీ నీళ్ళు అడుగుతుంది ఆయన. ఆ నీళ్ళు ఇస్తానంటుంది. నువ్వు ఇచ్చే నీళ్ళు దాహం ఇప్పుడు తీరే దాహం కాదమ్మా, నువ్వు ఇచ్చే నీళ్ళ కోసం కాదు. నేను నా దగ్గర ఏమున్నాయనంటే ఆమె ఏమంటుంది, యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా, ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా అని ఆయనను అడిగిన. యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? యాకోబు కంటే నువ్వు గొప్పవాడువా? ఈ బావి నీళ్లు తాగమంటున్నారు కదా, నువ్వు ఈ తాగే నీళ్లు ఈ నీళ్లు కాదమ్మా, యాకోబు ఇచ్చే నీళ్లు కాదమ్మా, నిన్ను అడుగుతుంది. నీలో ఉన్న నీటిని ఇవ్వమంటున్నాడు.
ఆయన ఇచ్చే నీళ్ళు అలాంటివి అంట జీవ జన్మలు కలిగి. ఆమె ఏమంటుంది? క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయనని చెప్పట, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయన ఆమెతో చెప్పాను. ఇప్పుడు మెస్సియా రక్షకుడు అక్కడికి వచ్చిన విషయాన్ని ఆయన చెప్పకనే చెబుతున్నాడు. తెలుస్తుంది సార్. ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడేంటి తెలుస్తుంది సార్. ఇప్పుడేంటి ఆవిడ ప్రశ్న సమాధానం. ఇప్పుడేంటి వచ్చి ఉన్నానని చూస్తున్నాను. ఇప్పుడు మనం క్రీస్తుని చూడాలంటే ఎవరు చూస్తారండి? క్రీస్తుని ఎవరు చూస్తారు? ఇందా మనం ఏం చదివాము? కుమారుడే తండ్రిని చూస్తాడు. తండ్రి ఇప్పుడు ఎక్కడున్నాడు? తెలుస్తుంది హల్లెలూయా. ఎక్కడున్నాడు? 19వ వచనంలో ఏం చెప్తుంది? అప్పుడు స్త్రీ, అయ్యా నేను ప్రవక్తని గ్రహించుతున్నాను. తెలుస్తుంది హల్లెలూయా. ఇక్కడ ప్రవక్తని గమనిస్తుంది, ఈ ప్రవక్తని గుర్తిస్తుంది. 25వ వచనంలో ఏమంటుంది? ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా. ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఈ కాలంలో ఎవరు కనబడుతున్నారు? ఈ కాలానికి ఎవరు కనబడ్డారండి? వాక్యాన్ని చెప్పింది ఎవరు? ఆయన ఎవరు? ప్రవక్త కనబడ్డాడు. ఈ ప్రవక్తలో ఇప్పుడు ఎవరు కనబడాలి? ఆమె క్రీస్తు కనబడాలి. ఆమె అర్థమవుతుందా? ఈ ప్రవక్తలో క్రీస్తు అనే వాక్యమే కనబడాలి. ఆమె ఆ వాక్యము నీటి జీవము కలిగిన ఏంటంట? ఎలాంటి జీవము కలిగినటువంటి దాహం ఇచ్చేది? నేను ఇచ్చి నీళ్లు త్రాగువాడెవడను తప్పిపోనాడు, నేను వారికి ఇచ్చి నీళ్లు నిత్య జీవములకే వారి ఊరిని నీటి పొగకు ఉండనని ఆమెతో చెప్పాను. ఇప్పుడు నువ్వు ఇచ్చేటువంటి ప్రభువైన యేసు క్రీస్తు ఇచ్చేటువంటి నీళ్లు నీ ఆకలి తప్పికలను తీర్చేటువంటిది. ఆమె ఎలాంటి ఆకలి తప్పికలు మనం కలిగి ఉండాలి? ప్రభువైన యేసు క్రీస్తును కలిగి ఉన్నామని చెప్పేసి ఎవరైతే ఆశ కలిగినటువంటి కుమారుడు ఉన్నాడో అప్పుడు అతనికి అర్థమవుతుంది వారసత్వం. అర్థమవుతుందండి. బుద్ధి కలిగిన వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి ఇది ఏమవుతుందంట? ఏమవుతుంది? ఇక్కడ 2-3 వాక్యాలు మీకు చూపించి ఉంటుంది. ఏమవుతుందండి? బుద్ధి కలిగిన వాళ్ళకి, శాస్త్రజ్ఞులకి ఏమవుతుందంట? కనివిపోయి. 27వ వచనం చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయం 27వ వచనం. కనివిపోతుందా? బుద్ధి కలిగిన వాళ్ళకి, తెలియగలిగిన వాళ్ళకి, వివేకులకు, శాస్త్రజ్ఞులకి, బుద్ధి పరిచయాలకి కనివిపోతుందా? వాక్యము ఎవరికి అర్థమవుతుందో వారికే అర్థమవుతుందంట. మనం అర్థం చేసుకోలేకపోతే ఏ స్థితిలో ఉన్నాము? ఈరోజు సంఘశాఖలో ఉన్నట్టే. చదవండి, 21వ వచనం చదవండి, లేఖనం చదవండి. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి తండ్రి ఆకాశమునకును భూమికును ప్రభువు నీవు జ్ఞానమును వివేకులను ఈ సంగతులను మరుగు చేసేను. పసిబాలులకు ఇప్పుడు ఏ విషయం తెలుస్తుంది మీకు? ఇప్పుడు ఎవరికి మరుగు చేస్తుంది? ఎవరికి? వివేకులకి ఏమవుతుందండి? వివేకులకి, విద్యావంతులకి, సత్యరుచులకి, పండితులకి ఏమవుతుంది? కనబరచబడుతుందా? మరుగు పడుతుందా? మీకు ఇదిగా పదం చెప్పి ఆ పదాన్ని ఏమవుతుందని అంటే కూడా మీరు చెప్పలేకపోతున్నారంటే మీరు ఎంత వివేకులు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? మీరు ఎంత శాస్త్రజ్ఞులు, పండితులు మీకు అర్థమవుతుందా? మీరు పసిబాలుగా లేరు. గమనించాలి, పెట్టుకోవాలి.
ఇక్కడ నేను చాలా క్లియర్గా అక్కడ ఉన్న 2-3 వాక్యాల్లోనే మీకు చూపించడం కోసం ప్రయత్నం చేస్తాను. దాన్ని పట్టుకోవట్లేదు నేను ప్రతిదీ చిన్న చిన్న విషయం చెప్తున్నా. ఆ స్త్రీ ఏమంటుంది, నువ్వు ప్రవక్తవని నేను గుర్తిస్తున్నానయ్యా, నువ్వు మెస్సయ్య అయితే వచ్చినని నేను ఎరుగుతూనే, ఆయన వచ్చినప్పుడు మాకు సమయం తెలియజేయనని చెప్పగా, ఇప్పుడు ఎవరు వస్తే సమయం తెలిసింది? ప్రవక్తలో ఉన్న మెస్సయ్యని గమనిస్తే దేవస్తున్నారు హల్లెలూయా అర్థమవుతుందండి. డైరెక్ట్ గా ప్రభువైన యేసుక్రీస్తు వస్తే మీరు చూడడానికి మీ కళ్ళు చాలవు. ఎందుకంటే చెప్తే మాట చెవికి అనట్లేదు. ఇంకా యేసుని ఎలా చూస్తారు మీరు? రెండో రకం యేసుని ఎలా చూస్తారు? ఈరోజు సంఘం చూసేటువంటి జ్ఞానం లేదు. అదే తెలుసుకో మరి అక్షరాల ఏబిసి నేర్పిస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. నేను ఇందా నుంచి మీ ప్రయత్నం చేస్తాను, అర్థమవుతున్నాం కదా, అర్థం కావట్లేదు. నీకు జీవమునిచ్చేటువంటిది ఆ స్త్రీ దగ్గరకు వచ్చి, నువ్విచ్చే నీళ్లు నాకు దక్కిందని దాహం నీకు చేరుకోవమ్మా, నేనిచ్చే నీళ్లు నీకెప్పుడు దాహం తీరుస్తాయి. అర్థమవుతుందా? ఇక్కడ ప్రవక్తలో ఉన్న మెస్సీని చూసినప్పుడు ఏమవుతుందంట, నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియజేయని చెప్పగా, సమస్తము తెలియజేసేది ఎప్పుడు? మెస్సీని చూస్తే, ప్రవక్తలో మెస్సీ కనబడితే, ఇప్పుడు మాట్లాడే వాక్యంలో నీకు దేవుడు కనబడితే, పరిశుద్ధాత్మ కనబడితే, అప్పుడు నువ్వు మెస్సీని చూడగలుగుతావు. నీ మధ్య నా మధ్య ఉన్నటువంటి పరిశుద్ధులు చూడగలుగుతావు. నేను ఇందాక మాట చెప్పా, పొలం చూస్తే మన సంపద కనబడుతుందా? కనబడదు. దాని సరైన రైతులు సాగు చేసినప్పుడు సంపద కనబడుతుంది. మరి మనం కూడా వాక్యం సరైన రీతిలో వినగలిగితే, మనం గ్రహించగలిగితే, పట్టుకోగలిగితే, అప్పుడు మనం క్రీస్తు ఆ మెసేజ్ అప్పుడు మనం చూస్తాం. ఆ మెసేజ్ మనం చూడాలి. మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనలో. ఆమేన్. అది చెప్పారు, అది మాట్లాడుతుంది నేనే. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఎవరు చూస్తున్నారు? చూసారా? ఇప్పుడు దోస్తులు రాలేదు. ఎవరు చెప్పారు? నువ్వు దేవుడిని చూస్తే ఎలా ఉంటావు తెలుసా? ఎగిరి గంతేస్తావు. దేవుడిని చూస్తే ఎగిరి గంతేస్తావు. లేవు ఇంకా కంగారు ఏంటో ఏమైపోతుందో ఇంకా క్లియర్గా తెలుస్తున్నా. చదవండి, యోహాను సువార్త 4వ అధ్యాయంలోనే ఉంది. అదంతా లూకాసు సువార్తలోనే ఉంది. మీకు ఏమి 100 వాక్యాలు బైబిల్ మొత్తం ఇప్పుడు చదివించి మీకు అదే నిజే 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 అని అంటున్నా నేను. అంటే అక్కడ మనం జ్ఞానవంతులుగా ఉండిపోయామా? దేవుడితో ఇప్పుడు మీరు సాంగత్యం చేయండి, దేవునితో మీరు సమాధాన పడండి, దేవునికి మిమ్మల్ని మీరు అర్పించుకోవడం కోసం ప్రయత్నం చేయండి. దోస్తుల హరిగా మత్తయి సువార్త 12వ అధ్యాయం 24. ఆ మాట విని 12:24 పరిచయులు ఆ మాట విని వీడి దెయ్యములకు అధిపతియగు బయలుదేరునని, దెయ్యములను వెళ్ళగొట్టుతున్నాడని, మరి ఒకరికి వలని కాదని. దెయ్యాలు పోగొడుతున్నాడు, ఏదో చేస్తున్నాడు, బయలుదేరు అంటారు, యేసు క్రీస్తు కాదేమో అని చెప్పి వాళ్ళకి ఎవరికి అర్థమవుతుంది? పరిచయానికి అర్థమవుతుంది. వీడు అరుస్తున్నాడు, వీడు గట్టి చెబుతున్నాడు అని పరిచయం అనుకుంటున్నారు, జ్ఞానవంతులు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ సంఘం అనుకుంటున్నారేమో. చెబుతుంది ఏంటంటే తెలుసుకోవాలి. దేయాలు పోగొడుతున్నాడు వీడని ఇప్పుడు యేసు క్రీస్తు. మార్కు సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. దేవుడితో ఉన్నప్పుడు దేవుడితోనే ఉంటుంది. మధ్యలో మనం అటు ఇటు ఎప్పుడైతే తప్పిపోతామో అప్పుడు దేవుడు ఆత్మ మన మీద తప్పిపోతుంది.
ఇక్కడ దేవుని కలుసుకోవడానికి వచ్చినప్పుడు దేవుడు మనతో ఉన్నాడనని నమ్మినప్పుడు ఈ ప్రపంచంలో ఏం జరుగుతున్నా మనకు అనవసరం. నీ శరీరంలో ప్రాణం పోతున్నా కూడా నీకు అనవసరం అని చెప్పి ఎప్పుడైతే ఉంటావు అప్పుడు దేవుడు నీతో ఉంటాడు. మూడో అధ్యాయం 22వ చదవండి. యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయలుదేరుడు పట్టిన వాడే దేవులను అధిపతి చేత దేవులను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పి లూకా సువార్త 11:15. లూకా సువార్త 11వ అధ్యాయం 15. అయితే వారిలో కొందరు మీరు దెయ్యములకు అధిపతి అయిన బయలుదేరు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నారని చెప్పుకునేది. ఇక్కడ యేసు ఎవరు చూడట్లా, మెస్సీని ఎవరు చూడట్లా. దెయ్యాలను పోగొడుతున్నటువంటి దెయ్యాల అధిపతిని చూస్తున్నారు. ఈరోజు సంఘం కూడా క్రీస్తును చూడట్లా. నిజమైన వాక్యం నీతో నాతో ప్రయాణం చేస్తున్న విషయాన్ని గమనించట్ల సంఘం. ప్రవక్తలో నుంచి వెలువడినటువంటి ఆ యొక్క మేఘ సందేశము వర్తమానమును ఈరోజు సంఘం చూడలేకపోతుంది. అల్లు మూసుకుపోయేది. ఎందుకంటే శస్త్రజ్ఞులు పామరుల వలె వివేకుల వలె తెలివి గలవాలని చెప్పేసి అనుకుంటూ మనము నిజమైన వాక్యాన్ని మనం గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం. దేవస్థ ఈ లోకము మనల్ని ఏం చేస్తుంది ఆవరించి దానిలో మనల్ని పడదేస్తుంది. ఈ లోకము మనల్ని పడదోస్తుంది. ఈ లోకములోని మనం పడిపోకుండా కాపాడుకోవడం కోసం నీతో నాతో ఇప్పుడు వాక్యం హెచ్చరించిందా లేదా అనేది గమనించండి. చూస్తున్నారు దేవుడికి సాదృష్టమై ఉన్నదా వాక్యము కాదా అలా కాదా? ప్రవక్తనే చూస్తున్నాం కదా, ఆ ప్రవక్తల నుంచి కనబడినటువంటి వాక్యమే కదా నువ్వు నేను మాట్లాడుకుంటుంది. ఇక నేను ఇప్పుడు మీకు చెప్తున్న వాక్యం అంతా ఎక్కడి నుంచి చెబుతున్నది? ప్రవక్త ఒక రోజు చెప్పినటువంటి విషయాల్లో అహంకారమైన వర్తమానంలో నుంచి మీకు కొన్ని విషయాలను గుర్తు చేశాను. చూస్తున్నాను అది నేను ఈరోజు నీకు గుర్తు చేయడానికి అది నా సొంత ప్రయత్నమా కాదు. ప్రవక్త మీద ఏ యొక్క ఆత్మ పనిచేసిందో నా మీద సంఘం మీద ఆ యొక్క ఆత్మ పనిచేసి గుర్తు చేస్తుంది. అదో పరిశుద్ధ ఆత్మ నీకు నాకు గుర్తు చేస్తుంది. దేవస్థాన మర్చిపోయిన విషయాలను మనకు గుర్తు చేస్తుంది అనేటువంటి నమ్మి మనం దేవునికి తగిన విధంగా సరి చేసుకునే విధంగా మన ఏ స్థితిలో మనం ఉన్నామో మిమ్మల్ని మీరు నన్ను నేను పరీక్షించుకున్నటకు దేవుడు నీకు నాకు ఈ యొక్క మధ్యాహ్న కాలంలో ఈ యొక్క సందేశాన్ని వర్తమానాన్ని మన మధ్య తీసుకొచ్చారు. ఆమె ప్రార్థన చేసుకుంటూ అందరూ చదవలసినట్లయితే. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైనా మిక్కిలిగా ప్రేమించిన నా దేవాన తండ్రి, సత్యకేయులు శస్త్రజ్ఞులు చూపులతో ప్రభు ఆలోచనలతో మేము నిలవకుండా ప్రభు ఈ రోజు సంఘంలో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట, వర్తమానంలో ఉన్నటువంటి ప్రతి మాట ప్రవక్త యొక్క స్వరూప్యంలో కనపరచబడిన మీరేనని ఆ వాక్యమును మేము ఎప్పుడైతే కనుగొనబడతామో ప్రభా మీ వాక్యముతో ఆ యొక్క మెస్సయ స్థానాన్ని మేము ఎరిగి ప్రభా మేము ఎప్పుడైతే మీ చేయి పట్టుకు నడిపించబడతామో అప్పుడు మేము సరైన మార్గంలో నడిపించబడి మీ యొక్క రాజ్యమును కొనిపోబడతామని ప్రభా మీరు ప్రభా తేటతెల్లంగా మా మధ్యకు ఈ యొక్క వర్తమానం తీసుకొచ్చారని నమ్ముతున్నాం తండ్రి. ఇదిగోనైనా మీరు తెలియపరిచినటువంటి వర్తమానమును ప్రభా మరి శస్త్రజ్ఞులకు, పండితులకు, వివేకులకు, మరి పరిశీలకు అందనటువంటి పసిపాలులుగా మేము ఉండటం వలన ప్రభావ మీరు మాతో మాట్లాడారని నేను నమ్ముతున్నాం తండ్రి. ఇదిగోనైనా మేము పసిపాలను తప్పిపోకుండా ప్రభావ మమ్మల్ని వేలుపట్టి నడిపించండి. నేను ప్రభా మా యొక్క సొంత ఆలోచనలు కాదు కానీ ప్రభా మీరే ప్రభా రంగం మీద ఉండి మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. ప్రభా ఇదిగోనైనా మాట్లాడిన ప్రతి మాటని ప్రభా సంఘమును ప్రతిపెట్ట ప్రభా మనసులో ముద్రించుకున్నట్టుకు మీకు దయచేయండి. మీ ఆశీర్వచనాన్ని దయచేయండి. ఏక మనసుని ప్రభా బయలుపాటు చేయండి. ప్రభా ఏక మనసుతో ప్రార్థించేటువంటి గుణగణాలను ప్రభా సంఘానికి దయచేయండి. ఇదిగో మా సువార్తను బలపరచుటకు ప్రభా ఇదిగో ఒకరి ప్రభా ఆ రోజు మీ సువార్తను ప్రభా తుది ముట్టించానని సెలవించిన లేఖనాలను బట్టి ప్రభా మీకు వందనాలు. మీరు తెలియపరిచినటువంటి వాక్యము సంపూర్ణతను ప్రభా మరి విడతల వారీగా సంఘాలు 7 సంఘకాలలో 7 ప్రవక్తల ద్వారా ప్రభా మాకు మరలా గుర్తు చేసిన దేవుడు. మేము ఇప్పటికీ ప్రభా తెలుసుకొని వారిగా ఉన్నామంటే ప్రభా కేవలం ప్రభా మేము
మీ యొక్క బిడ్డలం కాకుండా శస్త్రజ్ఞులుగాను పరిశీలుగాను మేధావులుగాను వివేకవంతులుగాను ఉన్నాం తండ్రి. ప్రభా మేము తగిన వారిగా మీ వారసులుగా మేము లేనటువంటి స్థానము ఈ యొక్క జీవము ఈ శరీరంలో ప్రాణము వ్యర్థమైన ప్రభా ఇదిగోనైనా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు మిమ్మల్ని ప్రభా మేము కనపరచబడటకు ప్రభా మీ వాక్యానికి తగిన విధంగా నడవటం కోసం ప్రభా మమ్మల్ని బలపరచండి ప్రభా ఇదిగో మాలో ఉన్నటువంటి వాక్యమును ప్రకటించడంలోను ప్రభా మీ కృప దయచేయండి ప్రభా ఇదిగోనైనా మీ యొక్క ప్రభా ఆశీర్వచనం చొప్పున మేము నడవటంలో ప్రభా మమ్మల్ని ఎల్లవేళ సరైన మార్గం నడిపించండి అయినా విన్న వాక్యంలో ప్రభా ఏ సాతాను ప్రభా మరి దొంగిలించకుండా ప్రభా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ మనసుని ప్రభా మీరే ప్రభా కాపుదారులు భద్రపరిచి దీవించండి అయినా సంఘమును విస్తరింప చేయండి సువార్తను బలపరచండి అయినా ప్రభా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇదిగోనైనా ఈ యొక్క మే నెల చివరి రోజున ప్రభా ఈ యొక్క ఆరాధనలో మేము ఉండటానికి మేము చెప్పబట్టి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరు ప్రభావ వాక్యానికి తగిన విధంగా ఎప్పటికప్పుడు సరి చేసుకోవడం మీ కృప దయచేయండి. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రభావ ఆ యొక్క ప్రభావ ఆరోగ్య సమస్యల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైన స్వస్థతను వారు పొందుకున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఎదుగునైనా సంఘంలో ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించిన దేవుడునైనా ఈ యొక్క సత్యయాత్రలో నిండున్న ప్రతి బిడ్డను దీవించండి అయినా ఈడు దారి ఉన్న ప్రతి బిడ్డను దీవించండి అయినా ప్రభా ఎదుగువారిని చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పేరు పేరు దీవించండి అయినా ఎవరైతే వారి సమస్యల పరిష్కారం కోసం ప్రార్థించమని మనసు కలిగి ఆలోమని అడుగుతున్నారు ప్రభా వారి కోసం మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ప్రభా అది వారి సమస్యలు పరిష్కరించబడతాం వారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం జరుగుతుందని ప్రభా మేము ఈ సందర్భంలో ప్రభా ప్రగాఢంగా ప్రభా మరి ప్రకటిస్తున్నాం తండ్రి. అదిగోనైనా పొందుకున్నటువంటి ప్రభా ఆశీర్వచనాన్ని పట్టుకొని గట్టిగా పట్టుకొని ఒకరోజు మీకు సాక్షిగా మరి ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ప్రభా మీ కృప దయచేయండి. సంఘాన్ని ప్రభా విస్తరపరచండి ఏంటి బలపరిచి దీవించగలుగుతారని కోరుకుంటూ ప్రభా యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన జనులకు కూడుకున్న యేసు క్రీస్తు కృపా సమాధానం నిన్న నేడు నిరంతరమే క్రీస్తులు ఉండును గాక. ఆమేన్. God bless you.